హాస్టల్ ఉన్నటోళ్ళకి తెలుసు దీని విలువ అనేది ఏంటిదో. ఏంది అక్క దేని విలువ అనేది దీని విలువ అనబడుతుంది అని అంటే చికెన్ విలువ. ఒక్కరోజు చికెన్ కోసం మిగిలిన 6 రోజులు యుద్ధాలు చేయాల్సి వచ్చేటి. అవునా కాదా? నిజమేనా కాదా? హాస్టల్లో ఉంటే ఒక కామెంట్ వేసుకోర్రి. ఆ మిగిలిన 6 రోజులు ఏ కూర పెట్టినా, ఉప్పిడి కూర పెట్టినా, సప్పిడి కూర పెట్టినా, అండిన కూర అండినా, ఏ కూర అండినా కూడా నోరు మూసుకొని తినేటోళ్ళం. కానీ ఆదివారం వచ్చే వరకే ఎదురు చూసేటోళ్ళం. ఎందుకు అనుకుంటాను? చికెన్ కోసమే. కానీ నేను మాత్రం హాస్టల్ ఉండేటప్పుడు చికెన్ కోసం అస్సలకి ఎదురు చూసేదాన్ని కాదు. ఎందుకంటే నాకు ప్రతి వారం కూడా మా బాపు లేకపోతే మా అమ్మ లంచ్ తెచ్చేటోళ్ళు అన్నట్టు. చపాతీ అయినా లేకపోతే ఏదైనా కూడా మా నాన్న మటన్ మంచిగా అంటారు, మస్తు తీసుకొచ్చి అన్నట్టు. అందుకే నేను ఎక్కువ చికెను హాస్టల్లో తినకపోయేదాన్ని. కానీ అందరి ఫీలింగ్ చెప్తున్నా అన్నట్టు, అట్లా ఉండేది అన్నట్టు. కానీ హాస్టల్ ఉన్నప్పుడు ఎంత మంచి మెమోరీస్ అంటే తినడానికి కూడా ఒక 10 సార్లు వెళ్తేనే పోయేటోళ్ళం. ఇప్పుడు తిన్నవాడే దిక్కే లేదు పెళ్ళైనాక. గట్లుంటుంది మరి. మా నాన్ననైతే ఆయనకు చేతనైనా చేతన కాకపోయినా కూడా నాకైతే టిఫిన్ బాక్స్ అయితే లంచ్ బాక్స్ ప్రతి సండే మా బాబు కాకపోయినా మా అమ్మనన్న ఎవరన్నా ఎవరు వచ్చి చూసేది అన్నట్టు, చూసి తినబెట్టి పోయేది. సో నాకైతే ఇప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నాం, ఎట్లా ఉన్నాం అనేది ఆలోచించేటోళ్ళు ఎవరు ఉండరు, మాటలు అంటారు అన్నట్టు. కానీ ఒక్క సండేకి కూడా మా ఊర్లో రాలేదని ముచ్చటనే లేదు. ప్రతి సండేకి కూడా వాళ్ళు వచ్చేది. సో నాకు మా నాన్ననైతే కంపల్సరీగా నేను ఏ స్టడీ అవర్లో బిజీగా ఉన్నా, నేను ఎంత ఎక్కడి దాకా పోయేసినా కూడా ఖచ్చితంగా నా కోసం వెయిట్ చేసి తీసుకొచ్చి ఇచ్చిపోయేది అన్నట్టు. వారంలో కంపల్సరీ ఒక 2 సార్లనన్నా మా బాబును మా అమ్మ కంపల్సరీ వచ్చేది అన్నట్టు. వారంలో ఆయన కాకపోతే మా అమ్మ, మా బాబు కాకపోతే మా మమ్మీ ఇట్లా వచ్చి పోయేటోళ్ళు అన్నట్టు. సో హాస్టల్ లైఫే అప్పుడే బెటరు ఇప్పుడు ఉండే కన్నా. సో ఈ చికెన్ తోటి గంత గోసుండే అన్నట్టు. మీరు కూడా చికెన్ లవర్ అయితే కంపల్సరీగా కామెంట్ చేయుర్రి. మనమైతే కాదు, మీ హాస్టల్ ఎట్లా చికెన్ ఎంజాయ్ చేసేటోళ్ళు కూడా కామెంట్ చేయుర్రి.